శనివారం యాలల మండలంలోని అక్కంపల్లి, జొంటుపల్లి గ్రామాల్లో ఎంపీ ల్యాండ్స్ నిధులతో నూతనంగా వేసిన సీసీ రోడ్లను ప్రారంభించిన చేవెళ్లే పార్లమెంట్ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి నిధులతో 10 లక్షల రూపాయలతో నూతనంగా వేసిన సీసీ రోడ్లను ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలు కేవలం ఎన్నికలప్పుడే అని, అన్ని పార్టీలు కలిసి నియోజకవర్గంను అభివృద్ధిలోకి తీసుకురావాలని, అప్పుడే దేశం బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, యాలల మాజీ ఎంపీ బాలేశ్వర్ గుప్తా, పార్టీ కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు శివ కుమార్, అభిమానులు, ఆయా గ్రామాల కార్యకర్తలు తదితరులు వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. ఒక్కసారి అన్న కొంచెం వెంటకి ప్లీజ్ సార్ వాళ్ళు అనిపిస్తుంది. అందరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎన్నో ఎంపీ ల్యాడ్స్ వర్క్ నేను ప్రారంభమైనవి, కొంచెం చాలా ఇనాగ్రేషన్స్ అయినాయి. ఇంకొన్ని గ్రామాల్లో ఈ రోజే మొదలు పెడుతున్నారు. అయితే ఈసారి నేను దాదాపు 200 గ్రామానికి మొదటి ఏడాది ఈ సంవత్సరం కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వచ్చే నెలలో. కానీ దానికంటే ముందే నేను దాదాపు 200 గ్రామాలకు అందాజా ఈ చిన్న పనులు ఇవ్వడం జరిగింది. నేను అనుకుంటా ఇది దాదాపు ఎవరు కూడా, ఏ ఎంపీ కూడా ఇన్ని పనులు మొదటి ఇయర్ చేయలేదు. అండ్ ఈ పనులు అయిపోయింది కదా, అన్ని పనులు డబ్బులు అయితే మళ్ళీ ఇంకా 5 కోట్లు వస్తాయి, మళ్ళీ అవి కూడా ఇస్తాము తప్పనిసరిగా. అయితే కానీ కొన్ని గ్రామాలకు అందలేదు, ఫస్ట్ వాళ్ళకి ఇస్తాము. కానీ ఎప్పుడు కూడా మోడీ గారు అనేది ఏంటంటే ఒకటే తాటి మీద నడుస్తాడు. ఏంటంటే జాతీయవాదము, ఇండియా ఫస్ట్, మన దేశం అభివృద్ధి కావాలని ఒకటే తాటి మీద నడుస్తాడు. అంటే దేశం అభివృద్ధి అంటే గ్రామాల అభివృద్ధి కావాలి, పట్టణాల అభివృద్ధి కావాలి, జిల్లాలు, రాష్ట్రాల అభివృద్ధి కావాలి. రాజకీయాలు ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు. ఎలక్షన్స్ అయిపోయినాక అందరితోటి కలిసి పనిచేయాలి. ఇది అందరితో కలిసి పనిచేసినందుకు వచ్చినాయి. ఇలా 2 ఫండ్స్ వచ్చినాయి. ఇలా ఎంపీ ల్యాడ్స్ వచ్చినాయి, ఎంఎన్ఆర్జీ ఫండ్స్ 2 కలిసి వచ్చినాయి. ఇదేమో డైరెక్ట్ నా చేతులు ఉంటుంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం, కానీ రాష్ట్ర ప్రభుత్వం తోటి ద్వారా వస్తుంది. అందుకే నేను ఎమ్మెల్యేలను, మంత్రులను, సీఎంలను, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కలుస్తాను, ఇక్కడ ప్రజలు కూడా ఏ పార్టీ ఉన్నా కలుస్తాను. అది చాలా ముఖ్యం. మా బీజేపీ కార్యకర్తలు కూడా అందరితోటి కలిసిమెలిసి ఉండాలి, అన్ని పార్టీలతో కలిసిమెలిసి ఉండాలి. ఎలక్షన్స్ అప్పుడు కొట్లాడదాము. ఇట్లా మనం అందరం కలిసి పనిచేస్తే గ్రామాల అభివృద్ధి అవుతుంది, ఫండ్స్ ఎక్కువ వస్తాయి, డబ్బులు వస్తాయి. ఇప్పుడు డివి గారు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ఇంజనీర్స్, కలెక్టర్ గారు, వీరందరితో నేను మంచిగా ఉండాలి. మనము చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.